అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. ఈరోజు కథ 'నా గుండె చప్పుడు నువ్వే' పార్ట్ 181. శేఖర్‌తో పాటు వెనకే వెళ్తుంది సుష్మ. జమీందార్ వాళ్ళు అందరికీ బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. ఇక్కడ శేఖర్ వాళ్ళ పేరెంట్స్ కూడా కొడుకు సుష్మతో మాట్లాడతాడని చెప్పడంతో అతని కోసం వెయిట్ చేయకుండా అక్కడి నుండి వెళ్ళిపోతారు. శేఖర్ వెళ్తుంటే వెనకే వెళ్తుంది సుష్మ. శేఖర్ కారు దగ్గరికి వచ్చి కారులో కూర్చుంటాడు. సుష్మ ఏంటని అతన్ని చూస్తూ ఉంటుంది. ఎక్కు సుష్మ అంటాడు. ఎక్కడికి అన్నట్లు చూస్తూ ఉంటుంది. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి, కూర్చో అంటాడు. ఇక్కడే మాట్లాడొచ్చు కదా, బయటికి ఎందుకు వెళ్ళడం? అదేంటి, నేనేమైనా పరాయి వాడినా? కాబోయే ఆయన్నే కదా. ఏం పర్వాలేదు, కూర్చో అనగానే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా కూర్చుంటుంది సుష్మ. కూర్చోగానే తల తిప్పి ఆమెను చూసి చిన్నగా నవ్వుకొని కార్ స్టార్ట్ చేస్తాడు. ఇక అంతలో రెస్టారెంట్ రావడంతో కారు ఆపుతాడు. ఇద్దరూ కలిసి లోపలికి వెళ్తారు. సుష్మకి ఏమిష్టమో తెలుసుకొని ఆమెకు ఇష్టమైనవి ఆర్డర్ పెడతాడు శేఖర్. సుష్మ, చెప్పండి, ఏదో మాట్లాడాలని అన్నారు అనగానే, ఏం లేదు, ఊరికే నీతో కాసేపు టైం స్పెండ్ చేయాలనిపించింది, అందుకే అంటాడు కొంటెగా. అతని చూపులకి సిగ్గుపడి తల కిందికేస్తుంది. ఇదిగో ఇలా సిగ్గుపడుతున్నావనే తీసుకొచ్చాను. అప్పుడప్పుడు మనం కలిస్తే పెళ్ళి వరకు కాస్త భయం అనేది పోతుంది కదా అని. నేను చూస్తే చాలు ముడుచుకుపోతావు, పెళ్ళైన తర్వాత ఇంకేం చేస్తావో అంటాడు సుష్మ దగ్గరగా వచ్చి. అతడి మాటలకు ఇంకా సిగ్గు ముంచుకొచ్చేయడంతో అంత దగ్గరగా ఉన్న శేఖర్ని చూడలేక అతడి చెస్ట్ మీద చేయి పెట్టి దూరం నెడుతుంది. నేనేం చేయనులే సుష్మా, ఎందుకు అంతలా భయపడుతున్నావు? ఇది పబ్లిక్ ప్లేస్ అని మర్చిపోయావా ఏంటి అనగానే చిన్నగా నవ్వుతుంది. అంతలో బేరర్ వచ్చి ఆర్డర్ ఇచ్చినవి టేబుల్పై పెట్టి వెళ్ళిపోతాడు. శేఖర్ తనే ఇద్దరికీ సర్వ్ చేస్తాడు. కళ్ళు కిందకి దించి సర్వ్ చేసిన డిషెస్ని చూడగానే ఆశ్చర్యపోయి, నాకు ఈ డిషెస్ ఇష్టమని నీకెలా తెలుసు అనగానే, అవునా, నీకు ఇవే ఇష్టమా? ఏమో, నాకు ఇష్టమని నేను ఆర్డర్ పెట్టాను అని ఐవింగ్ చేస్తాడు. తను అలా అనగానే కళ్ళు పెద్దవి చేసి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. తనని చూసి చిన్నగా నవ్వి స్పూన్తో స్వీట్ తీసి ఆమె ముందుకు చాపుతాడు. అలా పెట్టగానే స్పూన్ని చూసి తినాలా వద్దా అన్నట్లు సిగ్గుపడుతూ ఉంటే, తిను అంటాడు చిన్నగా. ఇక ఏం చేయలేక ఆమె నోటితో అందుకుంటుంది. అలా తినగానే సైడ్ స్మైల్తో చూస్తూ తినిపిస్తుంటే, నేను తింటాను అంటుంది ఆమె ప్లేట్లో ఉన్న స్పూన్ తీసుకొని. మరి నేను తినకూడదా అంటాడు. ఆమెకి అర్థం కాక వియర్డ్గా చూస్తుంది. అదే, నేను తినకూడదా అంటాడు మళ్ళీ. అప్పుడు బల్బు వెలిగి ఇక తన ప్లేట్లో ఉన్న ఫుడ్ని శేఖర్కి పెడుతుంది. అతను ఇష్టంగా చూస్తూ అందుకుంటాడు. అలా కళ్ళతోనే కాసేపు మాట్లాడుకుంటూ తింటూ ఉంటారు. ఇక తినడం ఫినిష్ కావడంతో చాలా మాట్లాడాలని అనుకున్న శేఖర్ ఆమె సిగ్గుపడడం చూసి అతడికి కూడా ఏం మాటలు రాక బిల్ పే చేసి అక్కడి నుండి బయలుదేరతారు. ఈసారి కూడా నా ప్లాన్ వర్కౌట్ కాలేదు అంటాడు సుష్మని సైడ్ లుక్తో చూస్తూ. అదేంటి అన్నట్లు చూస్తుంది సుష్మ. నేను నీతో చాలా మాట్లాడాలని వచ్చాను. నీతో ఉండి నీ భయం పోగొడదామని అనుకున్నాను. బట్ సిగ్గుపడి నన్ను ఏం మాట్లాడనివ్వకుండా చేసేశావు. కానీ ఇక చిన్నగా భయం వదిలి ఏం మాట్లాడాలో చెప్పండి అంటుంది తల కిందికేసి. నేను భూతాన్ని అనుకుంటున్నావా? నన్ను చూడ్డానికి ఏంటి అంత భయపడుతున్నావు అనగానే మెల్లగా తలెత్తి శేఖర్ని చూడగానే కొంటెగా నవ్వుతూ ఉన్నాడు. అతడి చూపులకి తాళలేక మళ్ళీ కళ్ళను కిందకి దించేసింది. నేను ఏమన్నానిప్పుడు? మీరలా చూస్తుంటే నాకు సిగ్గేస్తుంది బాబు అంటుంది. ఆ మాటకి పెద్దగా నవ్వుతాడు శేఖర్. ఇక కార్ని పక్కన చిన్న పార్క్ దగ్గర ఆపి షివర్ అవుతున్న ఆమె చేతిని అతడి చేతిలోకి తీసుకొని, ఎందుకు అంత భయపడుతున్నావు? నీ భయం పోగొట్టడానికి నేను చాలా కష్టపడుతున్నాను తెలుసా? ఒక పేషెంట్కి సర్జరీ చేసేటప్పుడు కూడా ఇంత కష్టపడలేదు అనగానే టక్కున తలెత్తి అతన్ని చూస్తుంది. నిజం అంటాడు. అతని మాటలకి చిన్నగా నవ్వి, చెప్పండి అంటుంది మళ్ళీ. కెన్ ఐ కిస్ యూ అంటాడు. శేఖర్ అలా అనగానే అతడి చేతిలో ఉన్న చేతిని టక్కున వెనక్కి లాగేసుకుంటుంది సుష్మ. ఏమైంది సుష్మ, నేనంటే నీకు ఇష్టం లేదా అంటాడు. ఇష్టమే అన్నట్లు తలూపుతుంది. మరింకేంటి, నీ భయాన్ని పోగొట్టడానికి ఇంత దూరం తీసుకొచ్చాను, ప్లీజ్ అండర్స్టాండ్ అనగానే
ఇక ఆమె సిగ్గుపడడంతో అతనికి అంగీకారం తెలిపినట్లు సైడ్ స్మైల్తో ఆమె దగ్గరగా జరుగుతుంటే సుష్మకి టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి. శేఖర్ సుష్మ భుజాల మీద చేయి వేయగానే ఆమె హార్ట్ 100 క్రాస్ అయింది. టెన్షన్తో డోంట్ బీ బ్లష్ బేబీ అని ఆమెని అతడికి అభిముఖంగా తెచ్చుకొని ఆమె నుదిటిన పట్టిన చిరు చెమటలని వేలుతో తుడుస్తూ ఆమె మోముని 2 చేతుల్లోకి తీసుకొని నుదిటి మీద చిన్నగా పెదవులు ఆంచుతాడు. అంతే, ఒక్కసారిగా ఒళ్ళు జల్లుమంటుంది సుష్మకి. ఆమె కంటి కొనల నుండి టెన్షన్తో కన్నీటి చుక్క అతడి చేతి మీద పడగానే టక్కున ఆమెని వదిలి చూస్తాడు టెన్షన్గా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నిజం చెప్పు సుష్మా, నేనంటే నీకు ఇష్టం లేదా? ఇష్టం లేకపోతే చెప్పు, మన పెళ్ళి ఇప్పుడే క్యాన్సిల్ చేసేస్తాను అంటాడు కంగారుగా. చిచి, అదేం లేదు శేఖర్ గారు, నాకు టెన్షన్తో అలా వచ్చేసాయి అంతే. అవి కన్నీళ్ళు కాదు. ఏమో, వాటికి అర్థం నాకు తెలీదు అనగానే అప్పుడు అతడి మనసు కుదుట పడుతుంది. థ్యాంక్ గాడ్ బ్రతికించావు అంటాడు. అతడు అలా అనగానే తనని సూటిగా చూస్తూ ఉంటుంది. ఏంటి సుష్మా అలా చూస్తున్నావు, భయం పోయిందా అంటాడు టీజింగ్ వాయిస్తో. అతని మాటలకి చిన్నగా నవ్వి, మీకు నేను ఎందుకు నచ్చాను అంటుంది. అదేంటి, ఎందుకు నచ్చావంటే? దానికి రీజన్స్ ఏముంటాయి? చూశాను, ఎందుకో మనసుకి నచ్చేశావు. కెరీర్లో చాలామందిని చూసుంటారు కదా, నేనే ఎందుకు నచ్చానా అని అడుగుతున్నాను. ఎందుకు అంటే, అందం ఒక కారణమైతే అమ్మాయిలలో ఉండాల్సింది అణకువ. సో నీలో నాకు నచ్చింది అందం, అణకువ. నీ క్యారెక్టర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఊర్లో పలానా జమీందార్ కూతురు అంటే చాలా మంచి పేరుంది కదా, పద్ధతికి మారుపేరే నా సుష్మా అంటాడు. అతడు అలా మాట్లాడతాడని అస్సలు ఎక్స్పెక్ట్ చేయని సుష్మా ఆశ్చర్యంగా చూస్తూ ఉంది. ఈ ఆల్రెడీ నా గురించి మొత్తం సెర్చ్ చేసే వచ్చారా? చేయకూడదా? ఈ కాలంలో అమ్మాయిలను చూసిన వెంటనే పెళ్లి చేసుకుంటే ఆ కాపురాలు కూలిపోతున్నాయంట అని టీజింగ్గా అంటాడు. వియర్డ్గా చూస్తుంది సుష్మా. నిజం బేబీ, ఏది కనుక్కోకుండా గుడ్డిగా చూసి పెళ్లి చేసుకుంటే సరిపోదు కదా. వెనకటికి పెళ్లి చేసుకునే ముందు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి పెళ్లి చేసుకోమన్నారు. ఎందుకన్నారో ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే అమ్మాయి గుణగణాలు వాళ్ళ పేరెంట్స్ నుండే వస్తాయి. మీ పేరెంట్స్ నాకు చాలా బాగా నచ్చారు. ఇక నువ్వైతే పిచ్చి పిచ్చిగా నచ్చేసావు తెలుసా అనగానే సిగ్గుతో దోసిట్లో ముఖం దాచేసుకుంటుంది సుష్మా. చూసావా, నీలో ఇదే నచ్చింది నాకు. మనిద్దరికీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఇంకో 1 మంత్లో పెళ్ళి కూడా అయిపోతుంది. అయినా నువ్వు అడ్వాంటేజ్ తీసుకోకుండా నాతో రావడానికి భయపడ్డావు. అదే ఈ కాలం అమ్మాయిలైతే వాడు ఎవడో తెలీదు, ముక్కు మొహం తెలియని అబ్బాయిలతో చాటింగ్ అని డేటింగ్ అని తిరుగుతున్నారు. అందుకే అలాంటి అమ్మాయిలను చూసి భయం వేసింది. ఆ క్షణంలో హర్ష సార్ నాకు కాల్ చేశారు. ఇక సార్ గురించి తెలుసు కాబట్టి నిన్ను చూడకుండానే ఓకే చెప్పేశాను అంటున్న అతని మాటలకి ఆశ్చర్యంగా చూస్తుంది సుష్మా. ఇక మీ ఊరికి వచ్చి నిన్ను చూశాక మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు అని. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నిన్ను మాత్రం వదులుకోకూడదు అనుకున్నాను. లక్కీగా మా పేరెంట్స్కి కూడా నువ్వు నచ్చేశావు. మరి మీ పేరెంట్స్కి నచ్చకపోతే ఏం చేసేవాడివి అనగానే చిన్నగా నవ్వి, వాళ్లకు నచ్చకపోయినా సరే నిన్ను పెళ్లి చేసుకుని సపరేట్గా ఫ్యామిలీ పెట్టేవాడిని అంటున్న అతడి మాటలకి షాకింగ్గా చూస్తుంది. అదేంటి, నేను కన్న తల్లిదండ్రులకు నచ్చకపోతే వాళ్ళ మాటని కాదని నన్నెలా పెళ్లి చేసుకుంటావు? ఎందుకంటే నేను నీతో లైఫ్ షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. వాళ్ళ మాట మీద వాళ్ళకి ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే హ్యాపీగా ఉండలేను కదా. అలా నా లైఫ్ స్పాయిల్ అవుతుంది. ఇప్పుడు వాళ్ళు ఓకే చెప్పకపోయినా ఫ్యూచర్లోనైనా అర్థం చేసుకుంటారని నమ్మకంతో నిన్ను పెళ్లి చేసుకుని ఉండేవాడిని అని అనగానే అతడి క్యారెక్టర్ చాలా బాగా నచ్చేస్తుంది సుష్మకి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఉంటే చెప్పు, క్లారిఫై చేసేస్తా అనగానే ఇంత క్లారిటీగా చెప్పాక ఇంకేముంటాయి అంటుంది సుష్మా. ఇప్పుడు నేనంటే భయం పోయిందా అనగానే లేదు అంటుంది చిన్నగా. ఇంకా ఎన్ని రోజులు భయపడతావు? అరే, మనం కలుసుకున్నది ఇప్పుడే కదా. కానీ ఇప్పుడే ఎందుకు కలుసుకున్నావు? నిన్ను 2 టైమ్స్ కలిశాను తెలుసా, మన పెళ్లి చూపుల్లో హర్ష సార్ వాళ్ళ ఇంట్లో అనగానే చిన్నగా నవ్వి, పెళ్లి చూపుల్లో మనం మాట్లాడుకోలేదు కదా. హా, నా మనసు నీతో మాట్లాడింది కదా, ఇంకేంటి
నా మొదటి పరిచయం మన పెళ్లి చూపుల్లోనే జరిగింది. ఇక్కడ ముద్ర పడిపోయావు తెలుసా? అంతలా నచ్చేశావు అంటూ హార్ట్‌ని చూపిస్తాడు. ఇతడి మాటలకి ఏమనాలో అర్థం కాక టెన్షన్‌గా అనిపించి ఇక ఇంటికి వెళ్ళిపోదామా అంటుంది. ఏ నాతో మాట్లాడటం ఇష్టం లేదా? అయ్యో! అది కాదండి. మరి ఇంకేంటి? ఇప్పుడే కదా కలిసాం. అప్పుడప్పుడు కలుస్తుంటే భయం పోతుంది. మిమ్మల్ని ఇంత దగ్గరగా చూస్తుంటే టెన్షన్‌గా ఉంది అంటుంది. ఇక తనని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఓకే అని కార్ స్టార్ట్ చేస్తుండగా కార్ ఇక్కడ ఎందుకు ఆపారు అంటుంది. తల తిప్పి చూస్తాడు శేఖర్. పక్కన చిన్న పార్క్. నువ్వు ఫ్రీగా ఉంటే పార్కుకి తీసుకెళ్దామని అనుకున్నాను. బట్ వద్దులే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాం అంటూ కార్ని ఇంటికి పోనిస్తాడు. అంజూస్ మాన్షన్ రాగానే కార్ ఆపి ఆమెకి బాయ్ చెప్పి వెళ్ళిపోతాడు శేఖర్. ఇంట్లోకి వెళ్ళిన సుష్మా అని అంజలిని చూడగానే తనని ఆట పట్టియడానికి రెడీగా ఉన్నట్లు హాల్లో తనని చూస్తూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉన్నారు. ఇక ఖచ్చితంగా బుక్ అయిపోయాను అని అర్థమైన సుష్మా మెల్లగా తన రూంలోకి జారుకుంటుండగా ఏంటే మెల్లగా జారుకుంటున్నావు అంటున్న అంజలి మాటలకి వెనక్కి తిరిగి చూస్తుంది సుష్మా. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.